ఇప్పుడు అలాంటి కథలు అంతా వీడియోలు యూట్యూబ్లు. అప్పుడు తల్లి అన్నదంట అమ్మ కొడుకు పడిపోయేవరా అన్నదంట. అంటే తల్లి ఎంత ప్రేమ కలిగిందో అక్కడ పెద్దలు ఆ విషయాన్ని అక్కడ బలపరిచేవారు, బయలుపరిచేవారు. కనుక క్రియలు లేకపోతే విశ్వాసము వృత్తము, మన విశ్వాసం కాదు. మత్తయి రాసిన సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనం సార్ చదవండి. పూలదండలకి ఎంతమంది ఇచ్చారు? ఇంతకీ ఏం చేయాలి? ఒకసారి చదివేయండి త్వరగా. ఇంకొక వచనం చూపించి ముగించేస్తాను. భక్తులు ఉన్నారు ఇక్కడ, మహాభక్తులు, మాకంటే భక్తులు ఉన్నారు ఇక్కడ. మేమే విశ్వాసం భక్తులు అనుకుంటున్నాం, కాదు, ఇంకా భక్తులు ఉన్నారు ఇక్కడ. నారాయణబాబులో టై గారు ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్దలు, ఇంకా ప్రకాష్ గారు ఉన్నారు, సిఎన్ గారు ఉన్నారు, ఇంకా సహోదరుల పేర్లు నాకు తెలియవు. వాళ్ళందరూ ఉన్నారు, మాట్లాడతారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసులైన వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మరి విశ్వాసం తెలిసిపోయింది, ఇందులోనే క్రియ లేదు, ఇంకేం పనులకు వెళతాం? పాట పరలోకము నా దేశము. మన దేశమా? నువ్వు విశ్వాసం అయితే దేవుని క్రియలు చేస్తే అప్పుడు మన దేశం అది. చాలామంది పిల్లలకి నేర్పిస్తారు, భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ, మరి క్రైస్తవులందరూ, ఎవరైనా భలే బాగా చెప్పారండి. క్రైస్తవులందరూ ఎవరు? సహోదరులు. అందరూ సహోదరులే, కానీ ఒకరికొకరికి పడదు. క్రియలు లేవు, విశ్వాసం లేదు, నమ్మకత్వం లేదు. చదవండి సరే ఏమంటాడు అక్కడ యేసు ప్రభువు వారు చెబుతూ యెషయా ప్రవచన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదవండి ఒకసారి. 7వ వచనం అమ్మా. యేసు వారి యొద్దకు వచ్చి 15వ అధ్యాయము 26వ అధ్యాయం చదువుతున్నారు. 15వ అధ్యాయము 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుతున్నారు కానీ ఎంతమంది హృదయాలు దూరంగా ఉన్నాయి దేవునికి? ఎంతమంది హృదయాలు హత్తుకుని ఉన్నాయి దేవునికి? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? మా చిన్నప్పుడండి మా అన్నయ్య గారు మనీషం గారు ముందు వర్తమానం చెప్పిన ఆయన ఎప్పుడు 3 గంటలు లేచి ప్రార్థన చేస్తానే ఉండేవాడండి. మేము పడుకున్నా మాకు నిద్ర పట్టేది కాదు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు అదే అలవాటు. అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. వేషధారులారా, యేసు ప్రభు అంటాడు. చదవండి, ఒక మాట చదవండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆరాధన కూడా వ్యర్థంగా చేయకూడదు. ఇది పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ ఆరాధన. పెళ్లిలో పాడుతుంటారు కదండి పెద్దలందరూ ముందు నుంచి, పరిశుద్ధ పరిశుద్ధ. కట్నం కానీ ఒక గిన్నె కానీ ఒక 15-25 కేజీల రైస్ మూట కానీ రాకపోతే ఈ పరిశుద్ధత అంతా ఎగిరిపోతుంది. ఏది ఆడబడుచు కట్నం ఏది, ఆ కట్నం ఏది, ఈ కట్నం ఏది, అంతా ఎగిరిపోతుంది అంతే. ఏంటి? పరిశుద్ధ ప్రార్థన. మరి అందరూ పాడుకుంటూ వస్తారు పరిశుద్ధత. అప్పుడే పెళ్ళి అవుతుంది అనుకుంటాం. మిగతాటప్పుడు పాడరు, ఈ పాటలు పాడరు. చాలామంది దేవుని వాక్యంలో చెప్పినట్లుగా చేయడం చేస్తే మనం విశ్వాసం అవుతాం, మనం భక్తులు అవుతాం. ఇంకా ఉన్నాయి ఎన్నో చెప్పచ్చు, కానీ నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనం, ఆ వచనం చదివి ప్రార్థన చేసేస్తాం. నేను ప్రార్థన చేసి ముగించేస్తాం. అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన కొంత సమయాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ ఉన్నారు ఆశీర్వాదం గారు, ఏలూరు నుంచి వచ్చాడు. ఆయన అంటాడు సుందరసింగ్ గారికి 5 నిమిషాలంటే అయితే అరగంట చెప్తాడు అంటాడు ఆయన. అంటే ఇప్పుడు నేను అరగంట చెప్తున్నట్టు లెక్కే, నా టైం అంతా చూస్తుంటాడు ఆయన. నీ వెళ్ళినప్పుడు మళ్ళీ అందులో మాట్లాడతాడు, నువ్వు అరగంట మాట్లాడబోయ్యా, ఎందుకు అంతసేపు మాట్లాడటం? ఇది ఎవరి వాక్యం? ఇది చెప్పండి అమ్మ, ఇది ఎవరి వాక్యం? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చేతులు ఉన్న వాళ్ళు అందరూ సారి ఎత్తి చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు వెంకయ్యమ్మ గారికి నివాళులు అర్పించడానికి వచ్చామంటే హల్లెలూయా చెప్పవలసిందే. అంటే వెంకయ్యమ్మ గారి జీవిత చరిత్ర నాకు తెలీదు. రఘువేలు గారు తల్లి గారు అని ఆఖరిని మేము చూసామంతే. ఎప్పుడంటే ఇక పాప